అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ డేటాలో చూడండి, డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు డిఫరెంట్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది డిపాజిట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, డిఫరెంట్ టైం పీరియడ్ అయితే ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ సతీష్ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్లో 2 lakhs డిపాజిట్ చేస్తున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట, ఎఫ్డి. 7% పర్ ఇయర్ అనేది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. 3 years పెడుతున్నాడు. ఇతనికి టోటల్గా ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది? సో టోటల్ వాల్యూ అంటే అతను డిపాజిట్ చేసిన దాని మీద ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఇక మనం ఇక్కడ ఎఫ్ఈ అనే ఫార్ములాని యూజ్ చేస్తున్నామండి. ఓకే, సో ఎఫ్ఈ అనే ఫార్ములా మనం ఇక్కడైతే యూజ్ చేయబోతున్నాం. సో ఎఫ్ఈ అంటే ఫ్యూచర్ వాల్యూ. ఓకే, సింటాక్స్ గమనించండి. ఎఫ్ఈ ఆఫ్ రేట్ ఎన్ పర్ పిఎంటీ పీవీ టైప్ అని ఉందండి. సో ఇక్కడ మనకి పిఎంటీ, నేను ప్రీవియస్ వీడియోలో దీనికంటే ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో నేను పిఎంటీ ఐపీఎంటీ, సో ఒకసారి చూడండి, పిఎంటీ పీపీఎంటీ ఐపీఎంటీ గురించి కంప్లీట్ వీడియో చేశానండి. సో ఆ వీడియో చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూసి నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. సో ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు మనమైతే ఈ ఫ్యూచర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి. ఓకే, సో చూడండి, ఎఫ్ఈ బ్రాకెట్స్ ఓపెన్. సో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, ఎన్ పర్ అంటే ఎన్ని ఇయర్స్, సో 3 years. అగైన్ పిఎంటీ అనేది మనం ఇక్కడైతే పిఎంటీ అనేది ఈఎంఐ అండి. ఇక్కడ మన ఈఎంఐ కాదు, మనం ఫిక్స్డ్ డిపాజిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ జస్ట్ కామా యూజ్ చేసి వదిలేసేయండి. నెక్స్ట్ పీవీ అంటే, సో మనము ఎంత డిపాజిట్ చేస్తున్నాం? సో 2 lakhs చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండేటివి మనము యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, యూజ్ చేయకపోతే ఈ జీరోగా ట్రీట్ చేసేసి మనకి జీరో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్రాకెట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను, పీవీ పెట్టేసి ఎంటర్ చేయండి. సో మైనస్ అనేది వచ్చింది మనకి ఇక్కడ. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు చూడండి, ఈ ఫార్ములాలో ఈ పీవీ వాల్యూని మైనస్ యాడ్ చేయండి. మనం ముందే పే చేస్తున్నాం, డిపాజిట్ మనం పే చేస్తున్నాం కాబట్టి ఎంటర్ చేయండి. సో చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ సో వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ని బట్టి, బేస్డ్ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి, సో టైం డ్యూరేషన్ బట్టి వాళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ వాల్యూ అనేది ఫ్యూచర్లో ఎంత వాల్యూ అవుతుందో మనము కనుగొనవచ్చు అనమాట, బై యూజింగ్ ఈ ఫ్యూచర్ వాల్యూ ఎఫ్ఈ అనే ఫంక్షన్ యూజ్ చేసి. నెక్స్ట్ ఎఫ్ఈ షెడ్యూల్ అంటే ఫ్యూచర్ వాల్యూ షెడ్యూల్ అనమాట. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇందాక చెప్పింది మనం ఏం చెప్పుకున్నాము, దీంట్లో ఫ్యూచర్ వాల్యూ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఒకటే సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎవ్రీ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతూ ఉంది అనుకున్నాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 7% ఉంది, సెకండ్ ఇయర్లో 8% ఉంది, థర్డ్ ఇయర్లో 9% ఉంది. సో అప్పుడు మనకి ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది? సో అప్పుడు మనము ఈ ఎఫ్ఈ షెడ్యూల్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. సింటాక్స్ చూడండి, ప్రిన్సిపల్ షెడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ షెడ్యూల్. సో బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ప్రిన్సిపల్ వాల్యూ అంటే 2 lakhs ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం, షెడ్యూల్ అంటే కంప్లీట్గా ఈ యొక్క రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం తీసేసుకోండి. చూసారా, ఆటోమేటిక్గా ఈ ఫ్యూచర్ వాల్యూ మనం కనుగొన్నాం బై యూజింగ్ ఫ్యూచర్ వాల్యూ షెడ్యూల్ అనే ఫార్ములా యూజ్ చేసి. సో వ్యూవర్స్ అర్థమైంది కదా, కంప్లీట్గా మనము ఈ యొక్క బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ డేటా గురించి మనము ఈ వీడియోలో మనం అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు అర్థం కావడానికి 1-2 సార్లు బాగా చూడండి, మీకు పిన్ టు పిన్ అనేది మీకు నీట్గా అర్థమైనట్టుగా ఈ సింటాక్స్ ఇక్కడ ఇచ్చేసాను. చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోనండి.